హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వర్షాకాలంలో వేడివేడిగా క్రిస్పీగా ఉండే ఆలూ బోండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఆలూ స్టఫింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న మనము ఆలుగడ్డని వేసుకోవాలి. ఆలుగడ్డ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనము ఇలా స్పూన్ సహాయంతో ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మనము ఈ మిశ్రమాన్నంతా చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు మనము బోండా పిండిని కలుపుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, వంట సోడా, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ వాము వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనము బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి. ఇప్పుడు మనము గోరువెచ్చగా ఉంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని రెడీ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మనము ఆలూ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ఇది బాగా చల్లారిన తర్వాత వీటిని మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా స్మాల్ లెమన్ సైజ్ బాల్ లాగా చేసుకొని అన్నీ పక్కన సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా ఆలూ స్టఫింగ్ని రెడీ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ పిండిలో ఈ ఆలూ బాల్స్ని ఇలా డిప్ చేసుకుంటూ మనము ఇవి ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులో ఇందాక చూపించిన విధంగా ఆలూ బోండాలు వేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడివేడిగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులో ఆలూ స్టఫ్ చేస్తాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ బోండాల్ని. ఇలా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా నోరూరించి ఆలూ బోండా రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.